హలో ఆల్. టీటీడబ్ల్యూఆర్ సివై సెట్ 2026 ఏప్రిల్ 19 2026లో జరిగింది. ఈ ఎగ్జామ్లో వచ్చిన బయాలజీ ఆల్రెడీ డిస్కస్ చేసాం, మ్యాథమెటిక్స్, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా చేసాం. సో ఈ వీడియోలో మనం ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 40/40 వీటి యొక్క కీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి రాసిన వాళ్ళందరూ మీ కీ పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పెట్టిన ఆన్సర్స్ రైట్ ఉన్నాయా, రాంగ్ ఉన్నాయా అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో 41 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ లై ఇన్ ద ప్లేన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్. సో కింది వాళ్ళలో పరావర్తన తలం నందు లేనిది ఏంటంటుండు ఇక్కడ, పరావర్తన తలం. సో ఇది రైట్ ఆన్సర్. పతన కిరణం కాదు, పరావర్తన కిరణం కాదు, పతన బిందువు వద్ద గీచబడిన బలం కాదు ఇది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పరావర్తన తలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దెన్ నెక్స్ట్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 ఈజ్ వ్యాలిడ్. ఓకే, దేనికి వర్తిస్తుంది అంటున్న దీంట్లో ఆన్సర్ వచ్చి బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. దీస్ టూ ఆర్ f ఈజ్ ఈక్వల్ టు r/2. సో ఆన్సర్ ఈజ్ both convex and concave mirrors. Next, 43 question. The line joining in the center of the circulature and the pole is called. సో వక్రత బిందువు మరియు ధ్రువము గుండా పోవు రేఖను ఏమని పిలుస్తారంటారు? ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ a horizontal axis, this is a vertical axis. So from the center is called as principal axis. Next, 44 question. Which type of lens is used to correct the eye defect hypermetropia? సో కంటిలోని దీర్ఘదృష్టి లోపం సవరించక వాడే కటకం, అంటే ఆప్థమాలజిస్ట్ మనకి రాసే కటకం ఉంటుంది. ఎవరైతే బ్లైండ్ ఆర్ ఐ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళలో వాడే కటకం ఏంటో అంటుండ్రు ఇక్కడ, డబుల్ కాన్వెక్స్ లెన్స్. డబుల్ కాన్వెక్స్ లెన్స్ వాడతారు వీళ్ళలో. ఈ వాడి ఇలా ఐ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సరి చేయొచ్చు. సో ఇది డబుల్ కాన్కేవ్ కాదు, దెన్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కాదు, ప్లేనో కాన్కేవ్ లెన్స్ కాదు. సో ఆన్సర్ ఈజ్ అ డబుల్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్, ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ అ వ్యాక్యూమ్స్ ఆర్ ఎయిర్. సో శూన్యము లేదా గాలిలో కాంతి యొక్క వేగం ఎంత అంటుండు ఇక్కడ చూసుకుంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో ఇది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్. నెక్స్ట్, ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ విచ్ హ్యాజ్ అ పవర్ 2D. సో కటక సామర్థ్యం ఆర్ 2D గల కటక నాభ్యంతరం ఎంత అంటుంది? దీని ఫార్ములా వచ్చేసి P = 1/f = f = 1/2. Next, the prism with an angle A = 60 degrees produces an angle of the minimum deviation of the 30 degrees. Then the refractive index of the material of the prism. సో పట్టక కోణంలో A = 60 డిగ్రీలు. సో విలక్షణ కోణం వచ్చేసి 30 degrees అంటుండు. పదార్థం యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటుండు? సో దానికి ఆన్సర్ వచ్చేసి √2. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే A = 60, D = 30 degrees. సో దీన్ని సైన్ థీటా ఆర్ సైన్ ఇన్వర్స్లో, సో సైన్ బై సైన్ A × D, A + D/2. సో ఇక్కడ చూసుకుంటే సైన్ = 45 degrees, సైన్ 30 degrees. దీంట్లో చూసుకుంటే 1/√2 = 1/√2. ఆన్సర్ వచ్చేసి √2. సో నెక్స్ట్, if a bulb has a rating of 40 watts, 220 watts, then the resistance of the filament of the bulb is. సో ఒక బల్బు యొక్క రేటింగ్ వచ్చేసి 40 watts అంటుండు, 220 watts అంటుండు. మరి బల్బులో ఉపయోగించిన ఫిలమెంట్ యొక్క నిరోధం ఎంత అంటుండు? ఇక్కడ R = V2/P చూసుకుంటే R = 220/40 watts సో 1210 angstrom. సో ఆన్సర్ వచ్చేసి C. నెక్స్ట్,
రిజల్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. ఓకే, కింది వలయంలో ఫలిత నిరోధం ఎంత అంటుండు. ఇక్కడ 4 ఆంగ్స్ట్రమ్స్, 12 ఆంగ్స్ట్రమ్స్, 3 and 5. సో హియర్ ద ఫార్ములా ఈజ్, సో ద ఫార్ములా ఇక్కడ తీసుకొని మనం R is equal to 4 into 12 by 4 plus 12 is equal to 3 angstroms. So 3 plus 5 total is 11 angstroms. సో ఇలా చేసుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 11 angstroms వస్తుంది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. 3 plus 5 is equal to 11. Then according to the Kirchhoff law, find the value of the x and y. సో కిర్చాఫ్ నియమం వాడి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 8.5 AMP. ఫైండ్ ద కరెంట్ I. సో వలయందు విద్యుత్ ప్రవాహం కనుక్కోమంటుంది. ఇది కూడా సేమ్ ఈ ఫార్ములా యూజ్ చేసి I is equal to V/R వాడితే 12/3 is equal to 4 angstroms. 12/3 4 angstroms. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సింబల్ ఆఫ్ రియోస్టార్ట్. సో రియోస్టార్ట్ యొక్క సింబల్, సో రిస్టార్ట్ యొక్క సింబల్ వచ్చేసి this is the answer D is right answer. Which of the following expression is correct? So which of the following expression is correct అంటుండు. కింది సమీకరణాలు ఏది సత్యం అంటుండు. సో ఇక్కడ రిలేషన్ వచ్చేసి R is equal to Pi/A. సో రీఅరేంజ్ చేస్తే దీన్ని P is equal to RAI. సో రివర్స్లో రాసుకుంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇలా వస్తుంది. Answer is C. Which of the suitable material of the making of the filament of a bulb? మనం తీసుకున్న బల్బు యొక్క ఫిలమెంట్ తయారు చేస్తారు. అది ఏ పదార్థం అంటుండు. మనందరూ తెలిసిన ఇంట్లో వాడే బల్బ్ టంగ్స్టన్ వాడతారు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. టంగ్స్టన్ వాడతారు. నెక్స్ట్, ఏ చేంజ్డ్ particle Q is moving on the speed V is perpendicular to the magnetic field of the inducing B, then the radius of the circular path, the mass of the particle is m. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా వాడి మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, Lenge's law is accordance with a law of కన్జర్వేషన్ ఆఫ్. లెంజ్ నియమం ఏ నిత్యత్వ నియమం మీద ఆధారపడి ఉంటుంది సూచిస్తుంది అంటుండు. ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, క్యూ ఛార్జ్ కలిగిన ఒక కణం V వేగంతో అయస్కాంత క్షేత్ర ప్రేరణ B కలిగిన క్షేత్రంలో అయస్కాంత క్షేత్రానికి లంబంగా తిరుగుతున్నది. ఛార్జ్పై పనిచేసే బలం F నాకు సరైన సమీకరణం ఏంటంటుండు. F is equal to QVB. సో QVB. నెక్స్ట్, SI యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అయస్కాంత అభివాహం యొక్క SI ప్రమాణం ఏంటంటే వెబర్. ఆన్సర్ ఈజ్ వెబర్. నెక్స్ట్ 59, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఓకే, విద్యుత్ శక్తిని అంతరిశక్తిగా మార్చేది ఏంటంటే మోటార్. మోటార్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. ద ఆన్సర్ ఈజ్ మోటార్. నెక్స్ట్, హోమ్ డెకరేషన్ బల్బ్స్ ఆర్ జనరల్లీ కనెక్టెడ్ విత్. సాధారణంగా గృహాలంకరణ బల్బులను ఏ విధంగా కలుపుతారంట. సో లైటింగ్ ఉంటుంది, లైటింగ్కి ఈక్వల్గా కలుపుతారు. సో ప్యారలల్గా ఉండాలి, సమాంతరంగా ఇంట్లో వాడే గృహోపకరణాలని సమాంతరంగా ప్యారలల్గా కలుపుతారు. ఆన్సర్ ఈజ్ B. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ కవర్స్ 100 meters in 5 seconds. ఒక వ్యక్తి 100 మీటర్ల దూరాన్ని 5 సెకండ్లు ప్రయాణించిన అతని యొక్క సగటు యావరేజ్ అడుగుతుండు. సో స్పీడ్ అనేది డిస్టెన్స్ బై టైం. స్పీడ్ని ఎట్లా చేస్తారు, డిస్టెన్స్ బై టైం చేస్తారు. ఇక్కడ ఏమడిగిండు 100 meters 5 seconds. సో 100 5 20s. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 20 meters per second. 20 meters per second. The next question, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ A to B. ఏ నుంచి Bకి యొక్క స్థానభ్రంశం ఎంత ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏ నుంచి Bకి యొక్క డిస్టెన్స్. సో దీన్ని పైథాగరస్ సిద్ధాంతం వాడి C is equal to √A² + B². సో
హియర్ 3 square plus 4 square that is equal to 5 meters. సో ఆన్సర్ వచ్చేసి 5 meters. నెక్స్ట్ ద SI యూనిట్స్ ఆఫ్ ది మొమెంటమ్ ఈజ్, ద్రవ్యవేగం యొక్క SI ప్రమాణం ఎంత అంటుండు. సో SI యూనిట్ వచ్చేసి ఇక్కడ kg minus meter per second, kg minus meter per second. So the object at rest will try to remain at rest unit, net force act as on its. సో ఫలిత బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలో ఉండడానికి ప్రయత్నించేదాన్ని స్టాటిక్ ఇనర్షియా అంటాం, నిశ్చల జడత్వం అంటాం. ద రాకెట్స్, నెక్స్ట్ క్వశ్చన్, ద రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, రాకెట్ అనేది ఏ ఫలిత నియమం మీద పనిచేస్తుంది అంటుండు. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ న్యూటన్. సో న్యూటన్ యొక్క థర్డ్ లా మీద పనిచేస్తుంది రాకెట్స్. నెక్స్ట్, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ ఈక్వల్ టు ది క్రిటికల్ యాంగిల్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ది రిఫ్రాక్షన్, పతన కోణం సందిగ్ధ కోణానికి సమానమైన సందర్భంలో వక్రీభవన కోణం ఎంత అంటుండు 90 degrees. సో 67 క్వశ్చన్, స్టార్స్ అపియర్స్ ట్వింక్లింగ్ డ్యూ టు, నక్షత్రాలు ఎప్పుడు మెరుస్తున్నట్టు కనబడితే దానికి కారణం ఏంటి అంటుండు అట్మాస్ఫెరిక్ రిఫ్రాక్షన్. సో వాతావరణంలో వక్రీభవనం వల్ల ఎప్పుడు నక్షత్రాలు అనేది మెరుస్తున్నట్టు మెరుగులుగా కనిపిస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. సో దీంట్లో ఆల్ ఆర్ రైట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ హూస్ మాస్ ఇన్ 1 kg, 1 kg ద్రవ్యరాశి కలిగిన వస్తువు యొక్క భారం ఎంత అంటుండు. దీని ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు mg ఈజ్ ఈక్వల్ టు 1 × 9.8. సో ఆన్సర్ వచ్చేసి 9.8. The body is projected vertically up to what is the distance in its last second of upward motion, grams is equal to 10 meter per second square. So answer వచ్చేసి 5 meters. Next, what is the speed of an apple dropped from the tree after 2.5 seconds? The g is equal to 100 meter per second. ఓకే, చెట్టు నుంచి యాపిల్ పడిపోయింది, యాపిల్ వడి రాలి 2.5 సెకండ్ల తర్వాత ఎంత అంటే 25 meter per second. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ టు రిలేటివ్ డెన్సిటీ ఈజ్ లిక్విడ్స్, ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలచడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే హైడ్రోమీటర్. సో హైడ్రోమీటర్ వాడి వాటర్ కానీ ఈ ద్రవాల యొక్క డెన్సిటీని కొలుస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇన్ ద వెయిట్ ఆఫ్ మెర్క్యూరీ కాలం ఇన్ ద బారోమీటర్. సాధారణ అవతరపైన వద్ద బారోమీటర్ పాదరస స్తంభం ఎంత ఎత్తులో ఉంటుంది అంటుండు. సో దీనికి వచ్చేసి 76 centimeters. సో 74 క్వశ్చన్, ఫైండ్ ద మాస్ ఆఫ్ ది బాడీ విచ్ హ్యాస్ 5 joules ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వైల్ ద మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 2 meter per second. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 1/2 ఈజ్ ఈక్వల్ టు mv². ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంట్లో ఒక సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 2.5 kilograms. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ రీనవబుల్ ఎనర్జీ, అంటే మనం నాన్ రీనవబుల్ పునరుత్పాదన చేయలేని, ఒకవేళ ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ రీయూజ్ చేయలేని వాయు ద ఎనర్జీ ఏంటంటుండు ఇక్కడ కోల్, బొగ్గుని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ నాట్ రినవబుల్. ఆన్సర్ ఈజ్ కోల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ఈజ్ పర్ఫార్మ్స్ 240 joules ఆఫ్ ద వర్క్ ఇన్ ఏ 5 minutes, దెన్ ద పవర్ ఆఫ్ డెలివర్డ్ బై ద హిమ్. ఒక వ్యక్తి 5 నిమిషాల్లో 420 joules పని చేయగలిగిన ఆయన యొక్క సామర్థ్యం ఎంత అంటుండు 14.5 watts. నెక్స్ట్, ఇఫ్ వర్క్ హ్యాస్ పాజిటివ్ వాల్యూ ద బాడీ ఆన్ విచ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ వుడ్ డాష్ ఎనర్జీ. సో ఒక వస్తువు జరిగిన పని ధనాత్మకమైనప్పుడు ఆ వస్తువు యొక్క శక్తి ఏమవుతుందంటే గెయిన్ అవుతుంది, తిరిగి గెయిన్ అవుతుంది. నెక్స్ట్, 3 bodies ABC in the thermal equilibrium. The temperature of the B is equal to 45 degrees Celsius. Then the temperature of C is, 3 వస్తువులు ఉన్నాయి ABC,
ఉష్ణ సమస్థితులు ఉన్నాయి. బి యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటుండు. ఇక్కడ ఆల్ బాడీస్ హ్యావ్ సేమ్ టెంపరేచర్. అన్నిట్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అన్నిట్లో ద బాడీస్ హ్యావ్ సేమ్ టెంపరేచర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సెకండ్. ఒక సెకండ్ ఉత్పత్తి అయిన తరంగాల సంఖ్యను కొలుచుటకు వాడు ప్రమాణం ఏంటంటే హెడ్జ్. ద లాస్ట్ క్వశ్చన్ ఈస్ ఆడబుల్ రేంజ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ఒక సాధారణంగా మనిషి వినగలిగే యొక్క ధ్వని యొక్క పౌనపున్య వ్యాప్తి అంటుండు 20 హెడ్జ్ మైనస్ 20 కిలో హెడ్జ్. సో ఇది సాధారణంగా ఒక మనిషి వినగలిగే ధ్వని యొక్క పౌనపున్య వ్యాప్తి. సో దీంతో మన ఫిజిక్స్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో కెమిస్ట్రీ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఆ కెమిస్ట్రీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.